హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఆ, మాట తీరు అలా ఎందుకు మారిపోయింది? ఒక్కొక్కసారి ఒక్కో స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? అసలు నిన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి మాజీ జనసేన నేత శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. జనసేన ట్యాగ్లైన్ నాకు అసలు వద్దు సార్. అలా దరిద్రం నాకు వద్దు. ఆ జనసేన వద్దు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిని. నేను జగన్ గారి కోసమే పనిచేస్తున్నా. జగన్ గారి కోసమే మాట్లాడతాను. ఓకే? రైట్ డన్. రైట్ రైట్. మనం విషయంలో వెళ్ళిపోతే ఆయన అయితే ఫస్ట్ టాపిక్ అంటే దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ నాకు కొంతమంది జనసేన వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. విజయ్ గెలిచాడు, ఒక్కడే వెళ్ళి గెలిచాడు ఇట్లా అని కొంతమంది జనసేన వాళ్ళే నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఏదో ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడిలా ఉన్నట్టుంది అని చెప్పి అన్నారు. అంటే యాక్చువల్ అందరికి తెలిసిన సామెతే, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అంటాం. ఇప్పుడు ఆయన ఎవరు అన్నట్టు కుక్కలని? ఎవరన్నా ఇప్పుడు ఆయన మాట్లాడేది వాస్తవంగా ఇప్పుడు నాకు కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు అని అంటూ ఊళ్ళో పెళ్లి కుక్క హడావిడి అన్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ జనసేన పార్టీ నాయకులను లేదంటే వాళ్ళ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆయనకి మెసేజ్లు ఎవరైతే పెట్టారో హడావిడి చేశారో వాళ్ళని అన్నట్టే. ఇక్కడ క్లారిటీగా ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు మనకి క్లారిటీగా అర్థమవుతున్నాయి. ఆయన నిన్న అనింది ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అని. వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వీర మహిళల్ని వాళ్ళని అన్నాడు తప్ప దాన్ని ఏమో మనం ప్రత్యేకంగా వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన కడుపు మంట, బాధ, కడుపులో బాధ, ఒక ఈగో, ఇలాంటివన్నీ నిన్న చాలా కనిపించాయి. అట్లీస్ట్ పక్క రాష్ట్రంలో విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే పేరు కూడా ప్రస్తావించడానికి ఆయన ఒక వెనకడుగు వేశారంటే ఆయనకి ఎంత కడుపు మంట ఉంది, ఎంత ఇగోగా ఫీల్ అవుతున్నారు. ఆయనే ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ కంపారిజన్ లేదంటానే ఉన్నాడు. కంపారిజన్ లేనప్పుడు హ్యాపీగా నువ్వు ఇప్పుడు విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మీ ఫస్ట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ వాళ్ళతో. అట్లీస్ట్ పేరు ప్రస్తావించి విజయ్ గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు విజయ్ గారికి కంపేర్ చేయకండి అని అన్నో కూడా బాగుండేది. అలా కాకుండా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఎవరో పార్టీ పెట్టి ఎవరో గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోతే అని మాట్లాడడం అంటే అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉంది మెంటల్ స్టేటస్ పవన్ కళ్యాణ్ గారిది. అంటే కడుపు యాక్చువల్ గా మంట. మొన్న మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ అప్పటి నుంచి కూడా జనసేన వాళ్ళు కొంతమంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్కి నాకు కంపేర్ చేయకండి, విజయ్కి నాకు కంపేర్ చేయకండి అంటున్నారు. అసలు కంపేర్ చేయకుండా ఎలా ఉంటారు? ఇద్దరు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరిది సేమ్ అది బ్యాక్గ్రౌండ్ కాబట్టి సహజంగా కంపేర్ చేస్తారు కదా. సహజంగా అంటే ఇప్పుడు ఇంకా అంటే ఒకప్పుడు ఒకవేళ ఈ మాట ఒక 20-30 సంవత్సరాల కింద అనుంటే బాగుండేదేమో. బట్ ఇప్పుడు ఉండేటువంటి పాన్ ఇండియా సినిమాల పరంపర నడుస్తుంది. ఉమ్. ఈ రోజు భాషకి స్టేట్ కి సంబంధం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్ర వాళ్ళు తీసిన సినిమా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పాన్ ఇండియా మనం చూస్తున్నాం. బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు, లేదంటే కర్ణాటకకు సంబంధించిన కాంతారా సినిమాలు కావచ్చు, లేదంటే తమిళనాడు పాన్ ఇండియా మొత్తం అందరూ కూడా ఇప్పుడు అన్ని సినిమాల గురించి చర్చించుకునే సమయం ఇది. ఈయన ఒక సినిమా నటుడే, ఆయన ఒక సినిమా నటుడే. సో అక్కడ ఖచ్చితంగా కంపారిజన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? మరి వీళ్ళు అంటే వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు కాబట్టి కంపారిజన్ ఉండకూడదు. అదే వీళ్ళు గెలిచి వాళ్ళు ఓడిపోయి ఉంటే ఆటోమేటిక్ గా కంపారిజన్ వాళ్ళ జన సైనికులు కాదు, వాళ్ళ నాయకులు కాదు. అప్పుడు ఆటోమేటిక్ గా మా అన్న తోపు తురుము అని వాళ్ళు చెప్పుకోండే వాళ్ళ కదా. ఖచ్చితంగా చెప్పుకోండే వాళ్ళు. ఇక్కడ అదే ఉమ్. మొదటి ఎలక్షన్ లోనే చెప్పిన మాట ప్రకారం ఒంటరిగా సింగిల్ గా నిలబడి ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఇప్పుడు కంపారిజన్ చేద్దాం అంటున్నారు. ఎందుకంటే ఈ 2014 నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడ సింగిల్ గా ఎలక్షన్ పోయినటువంటి పరిస్థితులు లేవు. అది కూడా ఆయన ఖచ్చితంగా మెన్షన్ చేశారు. నేను 2019లో ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్ళాను కదా, అప్పుడు మీరు ఏం చేశారు? రెండు చోట్ల పోటీ చేసి ఒక వెళ్ళలేదండి. చోట. ఉమ్. 2019 ఆయన ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి అక్కడ కూడా అలయన్స్ మీద వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా ఉమ్. ఆయన ఒంటరిగా పోటీ ఇలా ఇష్యూ వచ్చేసి ఆయన నువ్వు ఒంటరిగా పోటీ చేసి ఒకవేళ నువ్వు గెలిచుంటే మీ జన సైనికులే మిమ్మల్ని పైకి లేపుండేవాళ్ళు. ఉమ్. మీ వాళ్ళ జన సైనికులే పైకి లేపుండేవాళ్ళు. పక్క రాష్ట్రం వాళ్ళని కింద దొక్కు అతాపాతాలని ఆయన అన్నట్టు తొక్కేసి ఉండేవాళ్ళు. ఈ రోజు ఆయన గెలిచాడు, ఈయన ఓడిపోయాడు కాబట్టి వాళ్ళ కంపారిజన్ తో కడుపు మండిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా నిన్న జనసేన పార్టీ మీటింగ్ లో వచ్చిన అందరికి కూడా ఒక ఈనో ప్యాకెట్ ఇచ్చి ఉండాల్సింది. కడుపు మంట రగిలిపోతుంది. ఉమ్. పక్క రాష్ట్రంలో సింగిల్ గా ఒక్కసారిగా ఆయన గెలిచాడు కాబట్టి కంపారిజన్ వద్దు అంటున్నారు. ఆయన ఓకే. సినిమా నటుడు కాబట్టి, ఈయన సినిమా నటుడు కాబట్టి కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మీద కూడా ఈ చర్చ జరుగుతుంది. ఉమ్. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టాడు. ఇక్కడ కూడా తమిళనాడులో విజయ్ అనే వ్యక్తి పార్టీ పెట్టాడు. కానీ విజయ్ ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. ఇది సూపర్. ఉమ్. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా సీఎం అవ్వట్లేదు అనే ప్రశ్న ఆల్ ఓవర్ ఇండియాగా ఇప్పుడు ఆయన
అంటున్నాడు. అక్కడిక్కడ సభ్యత్వాలు మా కేరళలో కట్టారు, మహారాష్ట్రలో కట్టారు, ఇంకెక్కడో 10,000 పైచీలకు వాళ్ళందరూ కూడా అనుకునేటువంటి మాట ఇదే. ఈయన ఎందుకు ఇంకా ముఖ్యమంత్రి అవ్వట్లేదు? ఒక సినీ నటుడు, వాళ్ళ అభిమానుల ఓట్ల అండదండలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కావట్లేదు అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఈయన రైట్. కడుపు మంటతో అన్నటువంటి మాటలే. దాంతో పాటుగా ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు, అసలు నేను పార్టీ పెట్టింది సీఎం అవటానికి కాదు, పార్టీ పెట్టింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి దేనికి పెట్టినట్టు పార్టీ ఇలాంటి కంపారిజన్? మాటలే ఆయన మీద, ఇలాంటి మాటల వల్లే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద గౌరవం, కాస్తో కూస్తున్నటువంటి గౌరవం కూడా, మర్యాద కూడా తగ్గిపోతుంది. 2014 పార్టీ పెట్టక ముందు నువ్వు ప్రజల్లోకి వచ్చి ఆ భావజాలం నాది వేరు అన్నావు. నేను అలా సర్దుకొని ఉండలేను, అందరినీ నేను పైకి తీసుకురావాలా, ఒక కులాలు మతాలు ఇవన్నీ లేనటువంటి సామరస్యమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ చూడాలా, పార్టీ పెట్టావు, నేను ముఖ్యమంత్రిని అవ్వాలన్నావు. తర్వాత 2019కి ముందు మరి 2 చోట్ల ఎందుకు పోటీ చేశారు? ముఖ్యమంత్రి అవ్వాలనే కదా పోటీ చేశారు. కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయికి పరిమితం అవ్వాలనుకుంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం అసలు లేదు. తర్వాత 2024 ఎన్నికలకు ముందు కూడా, ఈ టీడీపీ పార్టీతో అలయన్స్ కి ముందు కూడా కులభావం తెచ్చుకోండి, కాపులంతా ఏకంగా అండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రికి అన్నటువంటి మాటలు అబద్ధమా? ఈ రోజు నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నేను పార్టీ పెట్టలేదు అంటున్నారు. మరి దాంతో పాటుగా ఆయన అంటున్నారు, నేను కాపుల కోసం ఏం కాలేదు, నాకు కులాలు మాత్రం అంటకట్టకండి, నన్ను కులానికి ఆపాదించకండి అని చెప్పి ఆయన అంటున్నారు. కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రతి అంశాలు కూడా లేవనెత్తుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం అసలు ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఎటువంటి ఒక మంచి చేసేటువంటి పరిస్థితి ఆయన చేతుల్లో లేదు. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ. కాబట్టి ఏదైనా పైన నిర్ణయం తీసుకోవాలా, ఈయన కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే. ఇప్పుడు ఆయన అన్నట్టు ఒక ఆ రెల్లి కులానికో లేదంటే ఇంకేదైనా సామాజిక వర్గానికో నేను న్యాయం చేస్తాను, ఆయన మాత్రం ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఆయన చేతుల్లో ఏమీ లేవు. అది ఎప్పుడో చేయి దాటిపోయింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ తప్పించుకోవడం కోసం ఈ కాపులైతే ఎవరైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ సమస్యలన్నిటి మీద డిమాండ్ చేసి వాళ్ళు న్యాయం చేయమని ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నేను ఒక కాపు కులానికి మాత్రం నేను పట్టించుకుంటే సరిపోదు, నేను ఆంధ్రప్రదేశ్ లో నేను మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి కూడా నేను న్యాయం చేయాలి. సరే, ఓకే, ఈ కాపు కులాన్ని పక్కన పెడతాం, మీరు మాలా సామాజిక వర్గాన్ని మీరు ఏం చేస్తారు, లేదంటే ఒక మాదిగ సామాజిక వర్గాన్ని మీరు ఏం చేస్తారు, అది చెప్పండి ముందు. అక్కడ అది కూడా చెప్పడు. రేపు వాళ్ళు వచ్చి పట్టుకున్నప్పుడు మీకోసం కాదు, నేను ఒక చాకల వాళ్ళ కోసమనో, లేదంటే ఇంకా కుమ్మరి వాళ్ళ కోసమనో, ఇంకా కమ్మ వాళ్ళ కోసమనో, ఇంకా పద్మశాలి వాళ్ళ కోసమనో, ఇంకా రకరకాల కులాల పేర్లు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు. ఆయన పార్టీలో మాత్రం ఉంటది, కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయం చేస్తామని చెప్తారే తప్ప ఆయన ఏ మీటింగ్ పెట్టినా కుల ప్రస్తావన లేనిదే ఆయన మీటింగ్ ఉండదు. ఖచ్చితంగా కులాల గురించి ప్రస్తావించింది ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్. ఓకే, అంటే ఆయన పర్టికులర్ గా ఇప్పుడు ఏమన్నారు, కాపుల కోసమే ఉండట్లేదు, నేను కాపులు చేయడానికి ఉండలేదు. ఆ ఎలక్షన్స్ కి ముందేమో కనీసం కాపుల వరకు అన్న కులభావం తెచ్చుకోండి, మీరు కులం ఎలాగో మనకి ప్రాంతీయ భావం ఉండదు, కనీసం కులభావం తెచ్చుకొని మన కులపోలందరూ నాకు ఓట్లేయండి అని చెప్పారు. అంటే ఏదైతే ఇందాక మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నాకు జనసేన అనే పేరు ఆపాదించదని చెప్పారు, చాలా మంది జన సైనికుల్ని వాడుకొని వదిలేశారు, ఇప్పుడు పట్టించుకోవడానికి చాలా మంది బాధలో ఉన్నారు. సో ఏ విధంగా జన సైనికుల్ని చాలా మంది వాడుకొని వదిలేశారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని కూడా ఎలక్షన్స్ కి ముందు వాడుకొని ప్రవేశం అనుకోవచ్చా మనం? ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా వాడుకొని వదిలేయడానికి ఆయన సిద్ధహస్తుడు. వాస్తవంగా ఆయన రాజకీయ కేవలం ఆయన ఏం పార్టీ పెట్టింది జస్ట్ దాంట్లో ట్యాగ్ లైన్ ఒకటి, పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం ట్యాగ్ లైన్. అది జస్ట్ ఆ పైన పోస్టర్ లోనో లేదంటే ఆ ఫ్లైయర్స్ లోనో వాటికి అంకితం. కానీ వాస్తవంగా ఆయన మనసులో కూడా ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టింది. ముఖ్యమంత్రి అవ్వాలనే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఈ ప్రక్రియలో ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలా. ఎవరైతే 2014 నుంచి ఆయనతో స్టార్టింగ్ జర్నీ చేసినటువంటి వ్యక్తులు, కష్టపడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఈ రోజు ఆయన నియోజకవర్గంలోనే ఆయన పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ గారు కూడా ఈరోజు ఆయనతో లేరు. అంటే వాడుకొని వదిలేయడం గురించి చెప్తున్నా, వాడుకోవడం వదిలేయడం. అక్కడ ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం తారతమ్యాలు ఏం లేవు. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పీల్చి పిప్పి చేసి పిండి చేసి పక్కన పడేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో మాత్రం నో డౌట్. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, జై అమరావతి ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళంతా జై అమరావతి జై అమరావతి జై ఆంధ్ర అంటున్నారు. జై అమరావతి అనకండి, అమరావతి అనేది దాదాపుగా ఒక 5 లక్షలకు సంబంధించిన 5 లక్షల జనాభాకు సంబంధించిన అంశం మాత్రమే. కానీ ఆంధ్ర అనేది 5 కోట్లకు సంబంధించిన అంశం. మనలో మన ఆంధ్ర ప్రజల్లో కులభావం ఉండదు, సమైక్య భావం ఉండదు, కేవలం కులభావం మాత్రమే ఉంటుంది అని చెప్పి అన్నారు. గతంలో తెలంగాణ సంబంధించి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది ఆంధ్రాకి అని చెప్పి కొన్ని మాట్లాడారు. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారి స్టేటస్ ఏంటి? ఆయన ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా?
ఆంధ్రాకి కులభావం ఉంది, ప్రాంత భావం లేదు అంటాం. అంటే ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు మనం? సార్ దీంట్లో ఏంటంటే జై అమరావతి ఆయన ఎందుకు అనొద్దు అంటున్నాడేమో పక్కన పెడితే, అమరావతిలో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా అన్యాయాలు, అక్రమాలు, అవినీతులు చాలా జరుగున్నాయి. దాంట్లో అంటే ఫస్ట్ టైం వీటన్నిటిని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నట్టు అనుకోవచ్చా మనం? ఆయన వ్యతిరేకిస్తున్నట్టు అనుకోవచ్చు అమరావతిని మనం? వ్యతిరేకించేదిగా. ఇప్పుడు అమరావతి, జై అమరావతి అనే నినాదాలను పైకి వస్తే ఈ అమరావతి మీద ప్రతి ఒక్కరు కన్నుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే. కన్నులు పడ్డాయి. పెద్ద పెద్ద వాళ్ళైనా సరే ఎప్పుడైనా అక్కడ జరిగినటువంటి అవినీతులు, అక్రమాలు ఎక్కడ బయటపడతాయో దాన్ని ఎవరైనా పెద్ద వ్యక్తులు ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, లేదంటే దానికి అమరావతికి సంబంధించి ఏదైనా సుప్రీంకోర్టులో ఎవరైనా పిల్ వేస్తారేమో, లేదంటే దాని మీద ఏదైనా ఎంక్వైరీ లాంటివి జరుగుతాయేమో. అవన్నీ బయటకు వస్తే ముందుగా జైల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో అది నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ లో వీళ్ళు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అంత ఉన్నప్పటికీ కూడా 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి అక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరుగున్నాయి, అమ్మకాలు జరుగున్నాయి. అది ఎలా జరుగుతుంది? సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి భూముల్ని వీళ్ళకి సంబంధించిన, అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం చూస్తే రాధాకృష్ణ గారి పేరు మీద, వాళ్ళ కూతురు పేరు మీద, అల్లుడి పేరు మీద స్థలాలు ఉన్నట్టు మనం వార్త వింటానే ఉన్నాం. ఇట్లాంటి విషయాలు ఇంకా బయటకు వచ్చినప్పుడు అమరావతిలో ఈ నినాదం కానీ ఎక్కువైతే, జై అమరావతి అనే నినాదం కానీ ఎక్కువైతే భారతదేశం మొత్తం కూడా అమరావతిలో జరిగేటువంటి స్కామ్స్ గురించి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడం కోసమే జై అమరావతి వద్దు, జై ఆంధ్ర అనండి. అమరావతి అనే పేరుని బయటికి రానివ్వట్ల. అదంతా ఆల్రెడీ వీళ్ళంతా దాంట్లో జరిగిన, అంటే నాకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగింది 1, 2, 3 వేల కోట్లు కాదు, దాదాపు 5,000 కోట్ల పైచిలక స్కామ్ అమరావతిలో జరిగింది. దీని మీద ఏదైనా విషయాలు మాట్లాడితే కూడా, ప్రస్తావిస్తే కూడా అవన్నీ కూడా మన సోషల్ మీడియాలో నుంచి వీళ్ళు డిలీట్ చేయించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ట్విట్టర్ అకౌంట్ లో ఎవరైనా అమరావతి ట్యాగ్ లైన్ పెట్టి అమరావతి పెడితే అవి డిలీట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జరిగింది చాలా పెద్ద స్కామ్. ఉదాహరణకి అక్కడ స్థలం అప్పట్లో 2014 ముందు ఎకరా 10 లక్షలు ఓపెన్ మార్కెట్ లో ఉంది. ఓపెన్ మార్కెట్ లో మహా అయితే గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అదే రోజు డబ్బులు చెల్లించి తీసుకుంటే ఎంత చీప్ గా వచ్చి భూములు. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ అని తీసుకుని దాన్ని మేము డెవలప్ చేస్తాం, దాంట్లో మీకు ఒక భాగం మీకు ఇస్తాం, 3 భాగాలు మేము ఒక భాగాన్ని నమ్ముకుంటాం, ఇంకో భాగాన్ని డెవలప్ చేస్తాం, ఇంకో భాగం రోడ్లు గీడ్లంతా ఇవన్నీ చేసుకుంటాం అని చెప్పి దాన్ని వేల కోట్లు వీళ్ళే సృష్టించినటువంటి మాటలు. వీళ్ళు సృష్టించిన, అక్కడ మార్కెట్ అంతకుముందు లేదు, 10 లక్షల రూపాయలు ఓపెన్ మార్కెట్ అమరావతి స్థలాలు ఎక్కడ. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఈ రోజు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ పెరిగిందంటే దాంట్లో ఎంత పెద్ద స్కామ్ ఈ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పింది అందుకే, గవర్నమెంట్ ల్యాండ్ పక్కనే 20,000 ఎకరాలు ఉంది, ఇంకో 10,000 ఎకరాలు కానీ మనం సేకరించగలిగితే డబ్బులు ఇచ్చేసి, అంటే రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా, రైతులకి మనకి సంబంధం లేకుండా ఒక రాజధాని గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని చేస్తే బాగుండేది అన్నటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పుకున్నారు. కానీ వీళ్ళు అలా కాకుండా రైతుల దగ్గర నుంచి అప్పు కింద తీసుకున్నటువంటి భూమి, డెవలప్ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్పినటువంటి భూమి, ఆ భూమిలో అవకతవకలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ బినామీ ఆస్తుల కింద వాటిని మార్చుకొని రిజిస్ట్రేషన్లు, సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి భూములు ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆ రోజైతే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో పాల్గొన్నారో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు చెప్పాలా. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు జై అమరావతి అనే నినాదాన్ని మళ్ళీ తొక్కేస్తున్నారు. అనుకూలంగా ఉన్నట్టుండి దాన్ని తొక్కేయడానికి సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్. అయితే ఇందాక మీరు అన్నట్టు, అంటే నిన్న సమావేశానికి వెళ్ళిన వాళ్ళందరూ ఈయన ప్యాకెట్లు తీసుకెళ్లాల్సింది, వాళ్ళకి బాగా మండిపోయింది అని చెప్పన్నారు. నాకైతే పవన్ కళ్యాణ్కి కూడా ఒక రకమైన అసహనం లేకపోతే ఒక మంట కనిపించింది. అది అంటే ఒక పక్కన విజయ్ పార్టీ గెలిచి గెలవలేదు, ఓడిపోయిన ఒక అవమాన భారమా, లేకపోతే ఈ మధ్య కాలంలో కూటమిలో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన, లేకపోతే గతంలో జనసేన మెంబర్షిప్ 500 ఉండేది, ఇప్పుడు 400 తగ్గించారు. తగ్గించినప్పటికీ కూడా పెద్దగా జనసేన మెంబర్షిప్ అవ్వలేదు, నాయకులు అంతా డబ్బులు వేసుకొని మెంబర్షిప్ చేశారు అన్న కొన్ని వార్తలు, ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ లో అసహనం, మంట, చిరాకు వచ్చాయనుకోవచ్చా మనం? కంపల్సరీ. దాంట్లో మెయిన్ గా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో అసలు ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యత్వాల గురించి ప్రస్తావించదు. సభ్యత్వాలు మీరు ఇన్ని చేశారని ప్రస్తావించదు. నిన్న ఆయన మీటింగ్ లో డైరెక్ట్ చెప్తున్నారు, 10 మంది కూడా సభ్యత్వాలు చేయించలేరు, మీరేం మనుషులు అంటే. సభ్యత్వాలు చేయించినోడే నాయకుడా? సభ్యత్వాలు అంటే అక్కడ కొంతమంది మొహమాటం కింద
రూ. 400 డబ్బులు కట్టించుకోవాలా? ఎందుకు వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం, అడగడం ఎందుకని సైలెంట్ గా ఉండొచ్చు. అంత మాత్రాన నాయకత్వ లక్షణాలు లేవని కాదు కదా. మరి ఈయన డైరెక్ట్ గా నిన్న స్పీచ్ ఇస్తున్నాడు, 10 సభ్యత్వాలు కూడా చేయలేని వ్యక్తి నాయకుడిగా పనికొస్తాడా అని. అంటే ఆ పార్టీ డబ్బులు దండుకొని వచ్చి మీ చేతిలో పెడితే ఆయన నాయకుడు. ఎవరైతే ఒక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు దండుకొని వచ్చి మీ చేతుల్లో పెడితే ఆయన రాజకీయ నాయకుడిగా మీరు చూస్తారు. ఎవరైతే ఒక 10 సభ్యత్వాలు అంటే 4,000 రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోతాడో ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్తున్నారు? డబ్బు లాక్కొచ్చేవాడే నాయకుడు, డబ్బులు ప్రజల దగ్గర లాక్కొచ్చేవాడు నాయకుడు, తీసుకురాలేని వాడు నాయకుడు కాదు అంటున్నారు. రెండోది, తెలుగుదేశం పార్టీ ఆయన పక్కన పెట్టిందని ఆయన ఎప్పుడు బాధపడ్డారు సార్. ఆ విషయంలో మాత్రం నో డౌట్. ఎందుకంటే ఇది జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి బి పార్టీ. ఈ పార్టీకి ఫండ్స్ ఇచ్చింది, ఈ పార్టీని పెట్టించింది, ఈ పార్టీని నడిపిస్తుండేది ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి బాధ ఉండదు. బాధ ఉండుంటే ఎప్పుడు బయటపడి ఉండాలా? ఈ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల ఇల్లులు పగలగొట్టిన రోజే ఈయనకు బాధ ఉండాలా. మా పార్టీ క్యాడర్ లో మా కార్యకర్తలు ఇల్లు పగలగొట్టారు, వాళ్ళ ఇల్లు పగలగొట్టినా ఒకటే, నా ఇల్లు పగలగొట్టినా ఒకటే అనే బాధ ఆ రోజు ఉండాలి. ఆ రోజు లేనప్పుడు వీళ్ళ పార్టీ నాయకులే రోడ్ల మీద ఎక్కి రౌడీజం చేస్తున్నప్పుడు కనీసం ఇతను ఖండించలేదు కదా. ఇతను మామూలు ఇది ఈయన చేతిలో ఉన్నటువంటిదే. ఒకటి, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి విషయం మీ పార్టీ నాయకులు రౌడీజం రోడ్డు మీద చేస్తుంటే మీరు ఖండించాల్సింది, అది కూడా మీరు ఖండించలేదు కదా. అటువంటి విషయాలు ఈయనకు బాధ లేదు. కానీ పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో దళపతి విజయ్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది మాత్రం వాస్తవం. ఆయన పేరు ప్రస్తావించలేనటువంటి పరిస్థితుల్లో ఈయన మైండ్ సెట్ ఉంది అనేది కూడా వాస్తవం. కనీసం మీరు నిన్న అంతా చూశారు, కనీసం విజయ్ గారికి శుభాకాంక్షలు, ఎక్కడెక్కడో ఏదేదో జరిగిందని మనకు తెలియని పేర్లు కూడా కొన్ని రకరకాల పేర్లు చెప్తుంటాడు అప్పుడప్పుడు. అది అభినందించాల్సిన విషయం. తెలియని విషయాలు మనకు చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. ఎక్కడెక్కడో ఏదో పేరు చెప్తున్నా ఆ పుస్తకంలో జరిగింది, ఈ పుస్తకం. పక్క రాష్ట్రంలో విజయ్ గారి పేరు ప్రస్తావించలేకపోవడం, దీన్ని ఏ విధంగా చూడాలి మనం?